సినీ ఇండస్ట్రీ అంటేనే అదొక రంగుల ప్రపంచం. వినోదాన్ని, విలాసాన్ని, మత్తుని, గమ్మత్తుని ఇలా అన్నిటినీ సినీ పరిశ్రమ పరిచయం చేస్తుంది. చాలా మంది చిత్ర పరిశ్రమకు రావాలని, మంచి నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలవాలని అనుకుంటారు. అయితే అక్కడికి వెళ్లి సక్సెస్ అయ్యేవాళ్లు కొందరే ఉంటారు. ప్రేక్షకులకు ఎప్పుడూ వినోదాన్ని అందించే సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో ఆడియన్స్కు ఏమాత్రం తెలియదు. అలాంటి ఇండస్ట్రీలోకి వెళ్లే మహిళలు డబ్బులు సంపాదించుకోవడానికి దేనికైనా సిద్ధపడతారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. కానీ వారు ఎదుర్కొనే ఇబ్బందులను, అనుభవించే బాధలను ఎవరూ అంతగా పట్టించుకోరు. చిత్రసీమలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల గురించి ఈ మధ్యనే ఒక్కొక్కరుగా బయటపెడుతూ వస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినీ ఇండస్ట్రీలో ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జస్టిస్ హేమా కమిటీ పేరు ఇప్పుడు మాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2017లో మాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న నటీమణులంతా కలిసి విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ను ఏర్పాటు చేసుకొని వారి హక్కుల కోసం పోరాటం సాగిస్తున్నారు. ఆ సమయంలోనే మలయాళ ఇండస్ట్రీలో నటి భావనపై కారులోనే కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మలయాళ సినీ పరిశ్రమలో జరుగుతున్న దారుణాలపై అధ్యయనం చేయాలని కోరుతూ విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో కేరళ సీఎం పినరయి విజయన్ జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో నటి టి శారద, కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి కేబి వల్సల కుమారి ఉన్నారు. ఒక ప్రాంతానికి చెందిన సినీ ఇండస్ట్రీలో మహిళా యాక్టర్స్ పై ఓ కమిటీ నివేదిక ఇవ్వడం అనేది ఇండియా సినీ చరిత్రలోనే తొలిసారి. అందుకే ఈ కమిటీ ఎంతో పాపులర్ అయింది. కమిటీ ఇచ్చిన ఆధారాలు చూసి అందరూ నిర్ఘాంతిపోయారు. తమ కో యాక్టర్స్ లైంగిక వేధింపుల గురించి చాలా మంది మహిళలు ఆడియో, వీడియో క్లిప్లు, వాట్సాప్ మెసేజ్లను, స్క్రీన్ షాట్లను బయటపెట్టారు. వాస్తవానికి దేశంలో అన్ని ఇండస్ట్రీల కంటే మలయాళ సినీ ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది. అయినప్పటికీ ఆ ఇండస్ట్రీలో మహిళలపై జరిగే దారుణాలు చూసి అందరూ షాక్ అయ్యారు. జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదికతో మాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయిందని చెప్పాలి. లైంగిక వేధింపులు మాకు కూడా ఎదురయ్యాయంటూ చాలా మంది ముందుకొచ్చి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో మహిళల సమస్యలు పరిష్కారం కావడానికి పటిష్ట చట్టం అవసరమని, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కె హేమ సిఫార్సు చేశారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలోని మహిళలు తమకు ఎదురైన అనుభవాలను, లైంగిక వేధింపులను కమిటీ ముందు ఉంచుతున్నారు.